నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకుందా? అయితే ఇది మీకు చెప్పాల్సిందే. నేటి జీవన శైలిలో చాలా మంది వేళాపాళా లేని అలవాట్లు ఆచరిస్తున్నారు. ఇందులో నిద్రపోయే ముందు నీళ్లు లేదా ఇతర ద్రవ పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుందని కొందరు భావిస్తుంటారు. నిజానికి ఇది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జనకు కారణమై నిద్రకు భంగం కలిగిస్తోంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట తీసుకునే ద్రవ పదార్థాల పరిమాణం శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుకోవడం అవసరమే. అయినప్పటికీ రాత్రిపూట అధికంగా నీళ్లు వంటి ఇతర పానీయాలు తీసుకోవడం అందరికీ సరిపడదు. ముఖ్యంగా అధికంగా టీ, కాఫీ లేదా కెఫిన్ వంటి పానీయాలు తాగడం నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిద్రపోయే ముందు ద్రవ పదార్థాలు ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. పడుకునే ముందు ఎంత నీళ్లు తాగాలి? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రపోయే ముందు సుమారు 100 నుంచి 200 మిల్లీలీటర్ల నీరు లేదా ఇతర ద్రవ పదార్థాలు తాగడం సాధారణంగా సురక్షితం. ఈ పరిమాణం శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేసే అవకాశాన్ని తగ్గిస్తోంది. కానీ ఇది ఒక్కొక్కరి శరీర పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వైద్యులు చెప్పేదేమిటంటే మీరు రోజంతా తగినంత నీళ్లు తాగితే రాత్రిపూట ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. రాత్రిపూట ఎక్కువగా నీళ్లు లేదా ఇతర పానీయాలు తాగడం తరచుగా నిద్రకు భంగం కలిగిస్తోంది. దీనివల్ల ఉదయం అలసట, ఏకాగ్రత లోపం, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి కడుపుబ్బరం, అసౌకర్యం కూడా కలుగుతోంది. మూత్రపిండాలు, గుండె లేదా మూత్రాశయ సమస్యలు ఉన్నవారు నిద్రపోయే ముందు నీళ్లు లేదా ఇతర పానీయాలు తాగేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేసేవారు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యంగా ఉండడానికి ఇలా చేయండి. నిద్రపోయే ముందు 1 గంట ముందు ఎక్కువగా నీళ్లు తాగడం మానుకోవాలి. రాత్రిపూట కెఫిన్ కలిగిన పానీయాల వాడకాన్ని తగ్గించాలి. రోజంతా తగినంత నీళ్లు తాగే అలవాటును పెంపొందించుకోవాలి. నిద్ర సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.